హాయ్ వీవర్స్, ఈరోజు మన టాపిక్ ఏంటమ్మా? ఈరోజు మన టాపిక్ వచ్చేసి గోడౌన్స్ని ఎలా మనం కొన్న వస్తువుల్ని గోడౌన్లో పెడతాం. షాప్లో కొన్నాం అనుకోండి, మన షాప్లోకి పర్చేస్ చేసాము. ఆ పర్చేస్ చేసిన వస్తువుల్ని గోడౌన్లో పెడతాము. అంటే షాప్ సరిపోకపోతే గోడౌన్లో పెట్టుకుంటాం కదా. ఆ గోడౌన్లో పెట్టిన స్టాక్ని మనం ఎలా ఎంట్రీ చేసుకోవాలి ఏంటి అనేది ఈరోజు ఈరోజు టాపిక్ మనం కంటిన్యూ చేయాలంటే మనకి ఎగ్జాంపుల్ ప్రాబ్లం కావాలి కదా. ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేద్దాం, చూడండి. హాయ్ వ్యూవర్స్, ఈరోజు మన టాపిక్ ఏంటమ్మా? టాలీ టాపిక్స్లో చూడండి. ఈరోజు మన టాలీ టాపిక్స్లో మన టాపిక్ వచ్చేసి గోడౌన్స్ అంటే అసలు మనము గోడౌన్స్ ఎందుకు మెయింటైన్ చేస్తాము, ఏంటి గోడౌన్స్ వల్ల యూజ్ ఏంటి, మనకి గోడౌన్స్లో వచ్చే స్టాక్ని ఎలా ఎంటర్ చేసుకోవాలి, మనం కొన్న స్టాక్ గోడౌన్లో ఎలా వేసుకోవాలి, ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ చేయడానికి, ఎంట్రీస్ వేయడానికి మనకు ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం కావాలి కదా. ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం రండి. కిందకు వస్తున్నాము కదా. అయ్యో, గోడౌన్స్ చూడండి. ఇక్కడ గోడౌన్స్లో మనము ఇప్పుడు పర్చేస్ చేసినవి గోడౌన్కి పంపిస్తాము. తర్వాత సేల్ చేసినవి గోడౌన్ నుంచి షాప్కి తీసుకొస్తాము. ఫస్ట్ పర్చేస్ చేస్తాము, తర్వాత గోడౌన్ నుంచి షాప్కి షిఫ్ట్ చేస్తాము. తర్వాత సేల్ చేస్తాం కదా. సేల్ చేసినవి ఎక్కడి నుంచి? షాప్ నుంచి సేల్ చేస్తామన్నమాట. ఫస్ట్ షాప్ రాసుకోండి, తర్వాత సేల్స్ రాయండి. షాప్ టు సేల్స్ చేసినవి మనము షాప్ నుంచి సేల్ ఎలా చేసుకుంటామో, సేల్ చేసినవి అలా పంపించుకునేవి. ఫస్ట్ పర్చేస్ చేస్తాము, పర్చేజ్ నుంచి గోడౌన్కి వస్తుంది, గోడౌన్ నుంచి షాప్కి వస్తుంది, షాప్ నుంచి సేల్కి వెళ్తుంది. దీనికి ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూడండి. ఫస్ట్ ప్రాబ్లం, రంగా స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 10 lakhs. 10 lakhs పెట్టి రంగా న్యూ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసినప్పుడు మనము ఈ ఎంట్రీస్ వేయాలంటే టాలీ కావాలి కదా. మనకి టాలీ ఓపెన్ చేయండి, మినిమైజ్ చేయండి. ఇది ఇప్పుడు చూడండి అమ్మా, టాలీని ఓపెన్ చేయండి. టాలీ పవర్ ఆఫ్ సింప్లిసిటీ, టాలీ ERP9 మనం రోజు చదువుకుంటున్నదే. దీన్ని చూడండి, టాలీ ఓపెన్ అవ్వాలి. ఇంటర్ఫేస్ ఓపెన్ అయినాక మనము ఎంట్రీస్ వేసుకుందాం. ఇంటర్ఫేస్ ఓపెన్ అయింది. వర్క్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్, W ప్రెస్ చేయండి, ఎంటర్. తర్వాత మనం చేయాల్సింది ఏంటి? సిల్వర్ ఎడిషన్ తీసుకున్నాం. డిఫాల్ట్గా ఏం ఓపెన్ అయింది? కంపెనీ ఇన్ఫో ఓపెన్ అయింది. మనము ఒక కంపెనీని క్రియేట్ చేయాలన్నా కంపెనీ ఇన్ఫోనే కదా ఓపెన్ అవ్వాల్సింది. ఫస్ట్ క్రియేట్ కంపెనీకి వెళ్ళండి, కిందకి రండి. క్రియేట్ కంపెనీ, ఎంటర్. అప్లికేషన్ ఫామ్ వచ్చింది కదా. అప్లికేషన్ ఫామ్ వచ్చినప్పుడు ఇప్పుడు మనకి ఎవరు మన ఇన్వెస్టర్ ఎవరు? క్యాపిటల్ అకౌంట్ రంగాని కంపెనీ పేరు పెట్టుకుందాం. మిస్టర్ రంగా అద్దంకి. ఓకే, లిస్ట్ ఆఫ్ స్టేట్స్లో మనది ఆంధ్రప్రదేశ్ కదా. ఆంధ్రప్రదేశ్ 523201, ఎంటర్. కంట్రోల్ A నొక్కాను, ఎంటర్ అయిపోయింది. ఇది సేవ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, మనకి ఇన్వెంటరీ ఉంది కదా. ఇన్వెంటరీ ఇన్ఫో వేయక ముందు చూడండి, ఫస్ట్ ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వెళ్ళండి. ఇక్కడ ఇన్వెంటరీ ఇన్ఫోలో మనకి స్టాక్ గ్రూప్స్, స్టాక్ ఐటమ్స్, యూనిట్స్ ఆఫ్ మెజర్ ఉంది. మనం సెట్టింగ్స్ చేయాలి. గోడౌన్కి సెట్టింగ్స్ చేయాలంటే ఫస్ట్ F11 F2 చూసాం కదా. ఇప్పుడు గోడౌన్స్కి ఇప్పుడు ఎక్కడుంది చూడండి, కిందకి రండి. మెయింటైన్ మల్టీ లెవెల్ గోడౌన్స్. ఈ మల్టీ లెవెల్ గోడౌన్స్ని ఎస్లో పెట్టుకోండి. ఎస్ అన్నాం అనుకోండి, ఎస్కి వచ్చింది. ఇంకా మనకి డీటెయిల్స్లో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమన్నా బిల్ కౌంటెడ్ ఇవేమీ లేవు కదా. ఇంకా ఆ సెట్టింగ్ వరకే నార్మల్ పర్చేస్ చేస్తున్నాం, నార్మల్గానే అమ్మేస్తున్నాం అనమాట. ఓకే, ఎంటర్
యాక్సెప్ట్ ఎస్ఆర్ నో అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇన్వెంటరీ వేసుకోవాలి కదా, బ్యాక్ రండి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇన్వెంటరీలో ఇక్కడ గోడమ్స్ వచ్చింది చూడండి, గోడమ్స్ కూడా వచ్చింది కదా, ఇందాక లేదు గోడమ్స్, ఇప్పుడు వచ్చింది. సరే ఫస్ట్ ఇన్వెంటరీ వేద్దాం చూడండి. యూనిట్స్ ఆఫ్ మెజర్, యూనిట్స్ ఆఫ్ మెజర్లో క్రియేట్ అనండి. మనకి ఏమున్నాయి ఇప్పుడు ఇక్కడ సెట్స్ ఉన్నాయి, నెంబర్స్ సెట్స్ పర్చేస్ చేసినవి అన్నీ సెట్సే. పర్చేస్ చేద్దాం, సెట్స్ వేసాను. వేసిన తర్వాత యాక్సెప్ట్ ఎస్ఆర్నో అనండి, అయిపోయింది. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మన స్టాక్ ఐటమ్స్ ఏమున్నాయో వేయాలి కదా. స్టాక్ ఐటమ్స్ వేయాలంటే స్టాక్ ఐటమ్స్ని ఎంటర్ అన్నాక ఇది ఏంటి మల్టిపుల్ లెడ్జర్, ఆర్ నొక్కండి. ఆర్ నొక్కితే ఆల్ ఐటమ్స్ వచ్చినాయి. ఈ స్టాక్ ఐటమ్స్ ఏమున్నాయి, ఎల్ఈడి టీవీస్, ఎయిర్ కండిషనర్స్, 10 సెట్స్ ఎల్ఈడి టీవీస్ ఉన్నాయి, ఎయిర్ కండిషనర్స్ కూడా ఉన్నాయి కదా మనం పర్చేస్ చేసినవి. 10 సెట్స్ ఎయిర్ కండిషనర్స్ కూడా పర్చేస్ చేసాము. ఇప్పుడు ఎల్ఈడి టీవీస్, ఎయిర్ కండిషనర్స్ రాసుకుందాం. ఎల్ఈడి టీవీస్ ప్రైమరీ పెట్టండి. ఇవి సెట్స్, యూనిట్స్ ఏంటి సెట్సే కదా, సెట్స్. తర్వాత ఎయిర్ కండిషనర్స్, ప్రైమరీ సెట్స్, ఇవి కూడా సెట్సే కదా, సెట్స్ అన్నాము. ఎంటర్ ఈ రెండే కదా మనం కొంది. యాక్సెప్ట్ చేస్తాను, అయిపోయింది. స్టాక్ కూడా వేసేసాము. ఇప్పుడు గోడమ్స్ వేయండి. గోడమ్స్ కూడా వేయాలి కదా మనం. గోడమ్స్ కూడా మల్టిపుల్ గోడమ్సే, అంటే కిందకి రండి, క్రియేట్. ఎంటర్ అన్నాక ఇక్కడ చూడండి అమ్మ, మెయిన్ లొకేషన్ అనేది ఒకటి ఓపెన్ అయింది. మెయిన్ లొకేషన్ అంటే మన షాప్ ఎక్కడ ఉందో దాన్ని మెయిన్ లొకేషన్ అంటాము. ఆల్ ఐటమ్స్ తీసుకోండి. మనకి ఏం గోడమ్స్ ఉన్నాయి, మనకున్న గోడమ్స్ ఏమున్నాయి చూడండి. ఫస్ట్ ఆటోనగర్ గోడమ్, ఆటోనగర్ కాకుండా సంజీవ్ నగర్ పెట్టుకుందాం. సంజీవ్ నగర్ గోడమ్, సంజీవ్ నగర్ గూడెం. ఇది రెండోది, ఒకటి సంజీవ్ నగర్ గూడెం అన్నాము, ఇంకొకటి జానకి గూడెం పెట్టుకోండి. జానకి నగర్. ఈ రెండు గూడెమ్స్ ఉన్నాయి కదా, ఈ రెండు గూడెమ్స్ని ఇక్కడ మెన్షన్ చేద్దాం చూడండి. సంజీవ్ నగర్ గూడెం, ఇక్కడ ప్రైమరీ పెట్టండి అమ్మా. నెక్స్ట్ జానకి నగర్ గూడెం, ఎంటర్ ప్రైమరీ, ఎంటర్ యాక్సెప్ట్ చేస్తాను, అయిపోయింది. బ్యాక్ వచ్చేసేయండి. ఇంకా వేసేసాం కదా. ఇప్పుడు మనం వేయాల్సింది ఏంటి, లెడ్జెస్ వేయాలి. లెడ్జెస్లో లెడ్జర్ ఓపెన్ చేశాను, మల్టిపుల్ లెడ్జర్ కదా, ఆర్ నొక్కండి, ఓపెన్ అయిపోయింది. ఆల్ ఐటమ్స్, మల్టిపుల్ లెడ్జర్లో ఆల్ ఐటమ్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఇన్వెస్టర్ ఎవరు, క్యాపిటల్ అకౌంట్, మన క్యాపిటల్ అకౌంట్ ఎవరు, మిస్టర్ రంగా స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్. మిస్టర్ రంగా క్యాపిటల్ అకౌంట్ కదా, క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ పర్చేజ్ ఎల్ఈడి టీవీస్. ఎల్ఈడి అంటే పర్చేజ్ చేసాం కదా, పర్చేజ్ ఉంది. పర్చేజ్ అంటే పర్చేజ్ అకౌంటే కదా, పర్చేజ్ అకౌంట్. నెక్స్ట్ ఏం చేసాం, ఎబో స్టాక్ అండర్ సంజీవ్ నగర్ గూడెం. ఎబో స్టాక్ సంజీవ్ నగర్ గూడెంని కూడా వేయాలి కదా. గూడెంని వేయాలంటే ఈ గూడెం మనకి ఏమవుతుందంటే సన్రీ క్రెడిటర్ అవుతుంది. పర్చేసెస్ని అక్కడికి వస్తున్నాయి కాబట్టి సన్రీ క్రెడిటర్ అవుతుంది. సంజీవ్ నగర్ గూడెం, సన్రీ క్రెడిటర్. ఓకే, నెక్స్ట్ ఏముంది,
పర్చేజ్ ఎయిర్ కండిషనర్స్ ఆల్రెడీ పర్చేజ్ వేసేసాం. ఎబో స్టాక్ అండర్ జానకి నగర్ గూడెం. జానకి నగర్ గూడెంని కూడా మెన్షన్ చేయాలి కదా. జానకి నగర్ గూడెం. జానకి నగర్ గూడెం వచ్చేసరికి వీళ్ళు కూడా సన్రీ క్రెడిటర్సే అవుతారు మనకి. సన్రీ క్రెడిటర్స్. ఓకే, ఎంటర్. నెక్స్ట్ ఏముంది, మెయిన్ లొకేషన్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఇది డిఫాల్ట్గా ఉంటుంది మెయిన్ లొకేషన్ అనేది. నెక్స్ట్ సేల్స్ ఉంది కదా, సేల్స్ వేద్దాము. సేల్స్ అకౌంట్. ఇంకా మనకి ఇక్కడ పర్చేజ్ రిటర్న్స్ కానీ సేల్స్ రిటర్న్స్ కానీ ఏమన్నా ఉన్నాయా? ఏం లేవు కదా. ఇక్కడ వచ్చేసండి టాలీలోకి. ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ఆర్ నో అయిపోయింది. బ్యాక్ రండి. ఇప్పుడు అకౌంటింగ్ వచ్చేసి వేయాలి కదా మనం. అకౌంటింగ్ వచ్చేస్లో ఫస్ట్ మనం ఏమి వేయాలి, క్యాపిటల్ అకౌంట్ వేయాలి కదా. క్యాపిటల్ అకౌంట్ అంటే రిసిప్ట్లోకి వస్తుంది. రిసిప్ట్ అంటే F6 క్యాషే కదా. క్యాష్. మిస్టర్ రంగా స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ కదా. ఎంత? 10 lakhs తోటి. 10 lakhs. ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ఆర్ నో. నెక్స్ట్ పర్చేజ్ కన్నా మనం ముందేం చేయాలి, గోడౌన్స్లో వేసుకోవాలి కదా స్టాక్. తర్వాత వేద్దాం ఉండండి. పర్చేజ్ చేస్తున్నాను, ముందు పర్చేజ్ చేద్దాము. పర్చేజ్ అంటే F9. పార్టీ అకౌంట్ నేమ్ ఏంటి, మనం సంజయ్ నగర్ గూడెం నుంచి కొన్నాం కదా, తీసుకొచ్చి సంజయ్ నగర్ గూడెంలో వేసాం కదా. పర్చేజ్ చేసినాయి గోడౌన్స్ మెన్షన్ చేయండి. రెగ్యులర్ పర్చేజ్. ఏంటివి ఇవి? ఎల్ఈడి టీవీస్. సంజయ్ నగర్ గూడెంకి వచ్చింది జానకి కదా, సంజయ్ నగర్ గూడెంకి వచ్చింది ఎల్ఈడి టీవీస్. ఇక్కడ ఇంకొకటి స్పెషల్గా ఓపెన్ అయింది కదా, దీంట్లో మనము వీటి రేట్లు అవి వేసుకోవాలి, ఎన్ని కొన్నాము ఏంటి అనేసి. ఓకే, సంజయ్ నగర్ గూడెంలో ఎల్ఈడి టీవీస్ 12,000 ఒక్కొక్కటి. ఓకే, ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ఆర్ నో అయిపోయింది ఇది. నెక్స్ట్ మనము పార్టీ నేమ్ జానకి గూడెం వేయాలి కదా. జానకి రెగ్యులర్ పెట్టుకోండి. ఇది కూడా రెగ్యులర్ పెట్టాను. పర్చేజే కదా. ఇవేంటి ఎయిర్ కండిషనర్స్ కదా, ఎయిర్ కండిషనర్స్ జానకి గూడెం. ఓకే, ఎన్ని కొన్నాం ఎయిర్ కండిషనర్స్ మనం? ఎయిర్ కండిషనర్స్ 10 sets, ఈచ్ వన్ 40,000 అంట. 10 sets. ఎంటర్ 40,000. ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ఆర్ నో. యాక్సెప్ట్ ఎస్ఆర్ నో అయిపోయింది కదా. నెక్స్ట్ మనం ఏం చేయాలి ఇప్పుడు? నెక్స్ట్ ఏమున్నాయి, వీటిని మనము ఈ స్టాక్ని మనము ఎక్కడికి మెయిన్ లొకేషన్కి మార్చాలి కదా. మెయిన్ లొకేషన్కి మార్చాలంటే ఇప్పుడు మనము దేంట్లో వేయాలి? Alt F7లో వేయాలి. జనరల్ ఎంట్రీస్ అవుతుంది. Alt F7 నొక్కుతున్నాను చూడండి. నొక్కాను. ఇక్కడ చూడండి స్టాక్ జనరల్ అని వచ్చేసింది. స్టాక్ని జనరల్ F7 అంటే జనరల్ ఎంట్రీస్. ఇప్పుడు ఇది స్టాక్ జనరల్ కదా. నేమ్ ఆఫ్ ద ఐటమ్ ఎల్ఈడి టీవీస్. గూడెం ఏంటి? సంజీవ్ నగర్ గూడెం కదా. సంజీవ్ నగర్ గూడెం. క్వాంటిటీ ఎన్ని? 10. అవును, మనం షిఫ్ట్ చేస్తున్నాయి ఎన్నో చూడండి. అబోవ్ స్టాక్ జానకి నగర్ గూడెం. తర్వాత 10 sets ఎల్ఈడి టీవీస్ ట్రాన్స్ఫర్ టు మెయిన్ లొకేషన్. 10 setsని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. రేటు 12,000 కదా. 12,000. ఓకే, నెక్స్ట్ ఎక్కడికి? నేమ్ ఆఫ్ ద ఐటమ్ ఎల్ఈడి టీవీస్ కదా. ఎల్ఈడి టీవీస్ ఎక్కడికి? మెయిన్ లొకేషన్కి. ఎన్ని? 10 కదా. 10. ఓకే, ఇక్కడ మనము బ్యాక్ రండి. ఫస్ట్ ఎంటర్ అన్నాక ఎయిర్ కండిషనర్స్ కూడా ఇక్కడే వేసేసుకుందాం. ఎయిర్ కండిషనర్స్ ఎక్కడ? జానకి గూడెం కదా. జానకి గూడెం నుంచి ఎన్ని సెట్లు ట్రాన్స్ఫర్ చేస్తున్నాము? 5 sets మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. 5 sets 40,000 అయిపోయింది. ఇక్కడ అయిపోయింది ఇది. ఇప్పుడు ఎయిర్ కండిషనర్సే కదా మనం ట్రాన్స్ఫర్ చేయాల్సింది. ఎయిర్ కండిషనర్స్ మెయిన్ లొకేషన్ 5 sets.
40,000 ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ఆర్ నో. సెట్టింగ్స్లో కూడా వేసేసాం కదా. ఇప్పుడు మనం సేల్ చేద్దాం. సేల్ చేయాలంటే F8లో సేల్ చేస్తున్నాము. ఎక్కడి నుంచి పార్టీ నేము ఏమన్నా ఉందా, సేల్ చేసే వాళ్ళ పేరు ఏమన్నా ఉందా, లేదు కదా. సేల్స్ యాజ్ ఫాలోస్ అన్నారు. మనం సేల్స్ క్యాష్లో వేసేసుకోవచ్చు. క్యాష్ ఎంటర్ ఇక్కడ రెగ్యులర్ పెట్టుకోండి. రెగ్యులర్. నెక్స్ట్ సేల్సే కదా. సేల్స్ ఏం చేస్తున్నాం మనం? సేల్ ఫస్ట్ ఏం చేస్తున్నాం? ఎల్ఈడి టీవీస్ 8 సెట్స్. ఎల్ఈడి టీవీస్ 8 సెట్లు గొడవ నుంచి ఆ మెయిన్ లొకేషన్ నుంచే కదా ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. మెయిన్ లొకేషన్ 8 సెట్లు, ఒక్కొక్కటి ఎంత 20,000 చేసాము. చూడండి 20,000 కదా. 20,000 ఎంటర్ యాక్సెప్ట్. నెక్స్ట్ ఎయిర్ కండిషనర్స్ ఎన్ని చేస్తున్నాము? ఎయిర్ కండిషనర్స్ 3 సెట్లు చేస్తున్నాము. అది మెయిన్ లొకేషన్ నుంచి. మెయిన్ లొకేషన్ 3 సెట్లు. రేట్ ఎంత? రేట్ చూడండి 55,000. 55,000 ఎంటర్. నెక్స్ట్ మళ్ళీ ఎయిర్ కండిషనర్స్ సేల్ చేస్తున్నాం. చూడండి ఎయిర్ కండిషనర్స్ సేల్ చేస్తున్నామా? సేల్ చేస్తున్నప్పుడు ఎయిర్ కండిషనర్స్ ఇవి ఎక్కడి నుంచి? డైరెక్ట్ గూడెం నుంచి సేల్ చేస్తున్నామా అంటే జానకి గూడెం నుంచే కదా. జానకి ఎన్ని సెట్లు చేస్తున్నాం? 4 సెట్స్. ఈచ్ 151. 4 సెట్స్. మనం డైరెక్ట్ గూడెం నుంచి సేల్ చేస్తున్నాం కాబట్టి 4,000 తగ్గించాం వీళ్ళకి. 51,000 ఎంటర్ యాక్సెప్ట్ ఎస్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంటర్ అనండి. యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో. అయిపోయినాయి కదా మన ఎంట్రీస్ అన్నీ. అయిపోయినాయా? ఇంకేమన్నా ఉన్నాయా? లేవు కదా. ఈ ఎంట్రీస్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మనము ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందో చూద్దాం. వెనక్కి రండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత బ్యాలెన్స్ షీట్ కిందకి రండి. బ్యాలెన్స్ షీట్ ఎంటర్. 1,53,000 మనకి ప్రాఫిట్ వచ్చింది. ఏంటి లెఫ్ట్ సైడ్ వచ్చిందంటే ప్రాఫిట్ వచ్చినట్టు. చూడండి ఎంత వచ్చింది? 1,53,000 ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్ సమ్ ఉంది కదా. నెక్స్ట్ సమ్ చూడండి. మిస్ జాన్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 3 lakhs. హీఈస్ హ్యావింగ్ 2 గోడమ్స్. 2 గోడమ్లు ఉన్నాయి. 2 గోడమ్లు వేసుకోవాలి. ఎంటర్ చేసిన తర్వాత దీని అమౌంట్ వచ్చేసి 9,20,000 ప్రాఫిట్ వస్తుంది. మీరు చేయండి, చేసి కామెంట్ చేయండి అంతే ప్రాఫిట్ వచ్చిందా లేదా, మీకు ఏమైనా తప్పేశారా అనేది చెప్తే నేను మళ్ళీ చెప్తాను మీకు. ఓకేనా? ఓకే.